నిన్న మీరు తిరుమలకు వెళ్ళారు చంద్రబాబు అని చెప్పారు. అక్కడే కొంత ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన చుట్టూ పరదాలు కట్టడం, జనాలు ఆయన చూడకుండా, ఆయన ఆ పరిస్థితులను చూడకుండా ఒక అడ్డంకిగా పరదాలు ఉండేవి. నిన్న అదే అలవాటులో పొరపాటు లేకపోతే దాన్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నారు అధికారులు. చంద్రబాబు వచ్చేసరికి ఆయన ఏదైతే ఒక అతిథి గృహం దగ్గర ఉన్నారో అతిథి గృహం దగ్గర కూడా పరదాలు కట్టేశారు. దీనికి సంబంధించి లోకేష్ కామెంట్స్ చేశారు, పద్ధతి మార్చుకోండి ఇప్పటి నుంచి అయినా కానీ, ఇదేం పద్ధతి అంటూ కూడా కామెంట్ చేయడం దీనికి సంబంధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు రోజు జరిగినటువంటి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలోనే చాలా క్లియర్గా చెప్పారు. ఇకపైన ముఖ్యమంత్రి వస్తుంటే ట్రాఫిక్ లాపరు, ఇక మీద ముఖ్యమంత్రి వస్తే పరదాలు కట్టరు, ఇకపైన ముఖ్యమంత్రి వస్తే చెట్లు కొట్టరు, ఇకపైన ముఖ్యమంత్రి ఏదైనా సిటీ గ్రామానికో లేదా పట్టణానికి వస్తే బలవంతంగా స్కూళ్ళు మూసేసి స్కూల్ బస్సులు తరలించరు, ఇటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి ఆయన క్లియర్గా ముఖ్యమంత్రి స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి అభ్యర్థి అప్పటికి ఆయన స్వయంగా చెప్పినప్పటికీ పోలీసులు దాన్ని ఆచరణలో పెట్టకుండా పాత పద్ధతిని కొనసాగించడం పట్ల ఖచ్చితంగా అదొక సెటైరికల్ కామెంట్గా చేశారు లోకేష్. ముఖ్యమంత్రి కూడా స్వయంగా దాని పట్ల ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసు ఉన్నతాధికారులకు ఆగ్రహం వ్యక్తం చేశారంటూ వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో అవి తొలగించినప్పటికీ ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి అభీష్టానికి విరుద్ధంగా జరిగింది కాబట్టి దానిపైన పోలీస్ శాఖ మరోసారి జరగకుండా చూసుకుంటుంది అనేటటువంటి హామీ ఉన్నతాధికారుల నుంచి వచ్చిందని చెప్తున్నారు. ఏదెట్లా ఉన్నా ఒకటి మాత్రం క్లియర్, ఒక పక్కన ఆయన గత పాలకుడి యొక్క విధానాలను అనేక సందర్భాల్లో విమర్శించారు. ప్రభుత్వంలో అధికారాన్ని గెలిచిన తర్వాత అధికారాన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు కూడా అదే రకమైనటువంటి భావం వ్యక్తం చేశారు. మొత్తం తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా ఇవి పరదాలు కట్టడం అనే కాన్సెప్ట్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి అధికారంలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు అంటే ఉన్నతాధికారులుగా ఉన్న వాళ్ళు ఆ భావాన్ని కింద స్థాయిలో పోలీసులకి పంపించే దిశగా కదలాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి.